కులాంగనా కులాంతస్థా కౌలినీ కులయోగిని అకులా సమజాంతస్థా సమజాచార తత్పరా. కులాంగన కుల సంబంధమైన స్త్రీ. కులాంగన అనగా సత్ప్రవర్తన స్వభావాలు కలిగిన స్త్రీ అని అర్థం. కుండలిని యోగానికి సంబంధించిన స్త్రీ విద్య కూడా గోప్యంగా, శుచిగా, పవిత్రంగా, నియమ నిబంధనలతో అభ్యసింపబడు. స్త్రీ విద్యను అతి పవిత్రమైన భావంతో మాతృస్వరూపిణిని ఆరాధించినట్లు అభ్యసించి ఆరాధించాలి. కులాంతస్థ బాహ్యమున శ్రీచక్రార్చన చేయు విధానమును కౌలము లేదా కులాచారము అంటారు. కులము యొక్క మధ్యములో స్థితమై ఉన్నది పరమేశ్వరి. కుల విద్య లేక శ్రీ విద్య అందు ఈ విషయము తెలుపబడినది. సకల ప్రదేశమునందు పూజింపబడినది. కులము అంతం కాకుండా సంతానాన్ని ప్రసాదించి వంశవృక్షానికి లోపల తల్లి వేరువలే ఉండి కులస్థాపనకు దోహదపడుతుంది. కౌలిని శివశక్తుల సామరస్యాన్ని, సమన్వయాన్ని తెలిపే కుల విద్యకు అధిష్టాత్రి. కుల దేవతల రూపంలో ఆరాధింపబడిన. కుల అనగా మూలాధారం, అకుల అనగా సహస్రారం సూచిస్తుంది. కుల అనగా శక్తి, అకుల శివుని సూచిస్తుంది. కుల అకుల సంబంధమే కౌలిని విద్యలో చెప్పబడింది. శివశక్తుల సామరస్యము కలిగినది కౌలిని. కులయోగిని కుండలిని యోగ దేవతా స్వరూపిణి. భౌతికారాధనకు ప్రాధాన్యము ఇచ్చేవారి పూజలో మూలాధార శక్తికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ మార్గము ద్వారా కూడా యోగాన్ని అంటే ముక్తిని సాధించేవారు ఉంటారు. వారు ఆరాధించే ఈ కుండలిని యోగ దేవతను కులయోగిని అనవచ్చును. కులామృతైక రసిక నామం దగ్గర నుండి కులయోగిని నామం వరకు గల 6 నామాలు కౌలాచారమునకు ప్రాధాన్యం వహించే బహిర్గత పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడ్డాయి. అకుల అకుల స్వరూపురాలు లేదా కులము లేనిది. అకుల స్వరూపురాలు కుల మార్గం అనగా షట్చక్రములు ఉన్న దారి. అటుపైన సహస్రార చక్రమును అకులం అంటారు. శివుని చేత సృష్టింపబడినది కాబట్టి కులము లేనిది అని మరొక తాత్పర్యం. కులాతీతంగా పనిచేసే శక్తి దేవత అంటే వైవిధ్యంగా, విశ్లేషణాత్మకముగా ఉండే సృష్టిలో సమిష్టి రూపముగా విశ్వశక్తిగా పనిచేయు ప్రాణదేవత. సమయాంతస్థ సమయాచార అంతర్వర్తిని. సమయాచారమనగా మానస పూజ లేదా అంతర్గత ఉపాసన. సమయాచారులకు పురస్చరణ, హోమ, జప, బాహ్య పూజ విధి విధానాలు వర్తించవు. శ్రీచక్రానికి చేసే పూజలు బిందు స్థానములో ఉన్న అమ్మవారికి చేరుతాయి. ఈ దేవిని సమయ అంటారు. ఈ సమయ దేవతను పూజించే వాళ్ళనే సమయాచార్యులు అని అంటారు. శివునితో 5 విషయాలయందు అమ్మవారు సమముగా వ్యవహరించబడుతుంది కాబట్టి అమ్మవారిని సమయ అన్నారు. ఈ 5 విషయాలు అధిష్టాన సామ్యం, శ్రీచక్రంలో శివపార్వతులు ఇద్దరూ ఉండి పూజలు అందుకోవడం. అనుష్ఠాన సామ్యం, సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాలలో సామ్యం. అవస్థా సామ్యం, నర్తకాది విషయంలో సామ్యం. నామ సామ్యం, శివ, శివ, భైరవ, భైరవి మొదలైన పేర్లలో సామ్యం. రూప సామ్యం, ఇద్దరూ రూపవంతులే. అరుణవర్ణము, తలపై నెలవంక, 3 కన్నులు. సమయాచార తత్పర, సమయాచారములో ఆసక్తి కలది. ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానం, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తాయి. శరీరంలో ఉండే షట్చక్రాలతో శ్రీచక్ర స్వరూప సమన్వయము ఈ పద్ధతి యొక్క ధ్యేయం. ఈ సమయాచార పూర్ణ దీక్షలో చిట్ట చివరకు మనలోని కుండలిని శక్తిని సహస్రారంలో ఉండే శివునితో చేర్చి అటుపైన మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండాలి. అందుకే ఈ పద్ధతిని సమయాచారం అంటారు. సమయాచారమునందు సమయాచారాన్ని పాటించే వారి యందు ఆసక్తి కలది. కులాంగనా కులాంతస్థా కౌలినీ కులయోగిని అకులా సమజాంతస్థా సమజాచార తత్పరా. మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిరా విష్ణు గ్రంథి విభేదిని.
మూలాధారైక నిలయ. మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది. మన శరీరంలో వెన్నుముక క్రింద కొన వద్ద ఉండే చక్రాన్ని మూలాధార చక్రం అంటారు. శిరస్సు నుండి పాదాల వరకు 27 నక్షత్రాలని న్యాసం చేస్తే వెన్నుముక క్రింద కొన వద్ద మూలా నక్షత్రం వస్తుంది. అందువల్ల ఈ చక్రాన్ని మూలాధార చక్రం అన్నారు. భౌతికమైన బలానికి ఆధారం అవ్వడం వల్ల మూలాధార చక్రం అన్నారు. మనలోని పృథివీ తత్వాన్ని నియంత్రణ చేసే చక్రం మూలాధార చక్రం. కుండలిని శక్తి రూపంలో ఉండే అమ్మవారు 3.5 చుట్లుగా చుట్టుకొని ఇక్కడ నిద్రిస్తూ ఉంటారు. అందుకే ఈ చక్రం అమ్మవారి నివాస స్థానం. బ్రహ్మ గ్రంథి విభేదిని. బ్రహ్మ గ్రంథిని విడగొట్టునది. వెన్నుముక వెంబడి ఉండే 6 చక్రాలలో మూలాధార, స్వాదిష్టాన చక్రాలపైన ఉండేది బ్రహ్మ గ్రంథి. అంతరిక్షం నుండి అణువు వరకు రూపొందించే శక్తికి సంకేతమే బ్రహ్మ. గ్రంథి అంటే ముడి. బ్రహ్మ రజోగుణ ప్రాధాన్యం వహించే శక్తి కలిగినవాడు. కళ్ళకు కనపడేది తప్ప ఇతరములు లేవు అనే అజ్ఞానానికి సంబంధించిన ముడి రజోగుణం వలన ఏర్పడుతుంది. ఈ అజ్ఞానానికి సంబంధించిన ముడి విడతీసేది అమ్మవారు. మణిపూరాంత రుదిత. మణిపూర చక్రము యొక్క లోపల నుండి ఉదయించినది లేదా ప్రకటమగుచున్నది. మణిపూర చక్రం నాభి వద్ద ఉంటుంది. దీనిని కుండలినీ యోగమందు 10 దళముల పద్మములాగా భావిస్తారు. తల్లి బిడ్డలను కలిపే భౌతిక బంధముగా నాభి ఉంటుంది. పిండోత్పత్తి, అభివృద్ధి ఈ చక్రం వల్లే జరుగుతుంది. సృష్టి నిర్మాణంలో కూడా విశ్వపురుషుని నాభి నుండి బ్రహ్మ ఉద్భవించడం జరుగుతుంది. ఆ బ్రహ్మ ద్వారా సృష్టి నిర్మాణం జరుగుతుంది. ప్రతి ఉత్పత్తికి ఆధారం అమ్మవారు కనుక మణిపూరమందు అమ్మవారు ప్రకటమగుచున్నది. విష్ణు గ్రంథి విభేదిని. విష్ణు గ్రంథిని విడగొట్టునది. బ్రహ్మ గ్రంథి విభేదం తర్వాత భౌతికమైనదంతా మాయ అని తెలుస్తుంది. సూక్ష్మ శరీర జ్ఞానం కలుగుతుంది. కాని ఈ మాయ ఎవరిది, ఎందుకు అని తెలియదు. అదే విష్ణుమాయ. ఈ స్థితి అర్థం కావాలంటే విష్ణు గ్రంథి విభేదం జరగాలి. విష్ణు గ్రంథి అనాహత చక్రానికి కొద్దిగా పైన ఉంటుంది. విష్ణు గ్రంథి విభేదం అయినప్పుడు సూక్ష్మ శరీరం కంటే వేరుగా కారణ శరీరం ఉన్నదని తెలుస్తుంది. విష్ణు గ్రంథి విభేదం తరువాత మనలోని మాయను పోగొట్టి ఉత్సాహ స్థితిలో ఉంచుతుంది అమ్మవారు. మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంథి విభేదిని. మణిపూరాంత రుదిరా విష్ణు గ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని. సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి. ఆజ్ఞాచక్రాంతరాలస్థ ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండినది. వెన్నుముకలోని సుషుమ్నా మార్గంలో ఉండే షట్చక్రాల వరుసలో ఇది క్రింది నుండి 6వ చక్రం. ఇది భ్రూమధ్య స్థానంలో ఉంటుంది. ఈ చక్రాన్ని 2 దళాల పద్మముతో సంకేతిస్తారు. ఈ 2 దళాలు హ, క్ష బీజాక్షరాలను సూచిస్తాయి. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత పేరు సిద్ధమాత. రుద్రగ్రంథి విభేదిని. రుద్రగ్రంథిని విడగొట్టునది. ఆజ్ఞాచక్రస్థాన ప్రాంతంలో కొద్దిగా పైన ఈ గ్రంథి ఉంటుంది. త్రినేత్రత్వం రావాలి అంటే ఇక్కడ ఉండే 3వ నేత్రం పనిచేయడం ప్రారంభించాలి. ఇది జరగాలంటే రుద్రగ్రంథి విభేదనం జరగాలి. అలా జరిగితే జ్ఞానోదయమై సృష్టి రహస్యాలు అర్థమవుతాయి. సహస్రాంబుజారూఢ 1000 దళముల పద్మమును అధిష్ఠించి ఉన్నది. వెన్నుముకలో సుషుమ్నా మార్గంలో ఉండే షట్చక్రాలకు పైన బ్రహ్మరంధ్రానికి క్రింద ఉండే చక్రాన్ని సహస్రార చక్రము అంటారు. దీనిని 1000 దళముల పద్మముతో పోలుస్తారు. ఈ పద్మము అనంతమైన విజ్ఞాన, ప్రకాశ, ప్రసార కేంద్రం. ఇక్కడ సదాశివుడు మూల ప్రజ్ఞగా, కుండలిని శక్తి అమ్మవారుగా ఉంటారు. సుషుమ్నా మార్గములో షట్చక్రాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథుల్ని దాటి సదాశివుడు అనే మూల ప్రజ్ఞను చేరుతుంది. సుధాసారాభివర్షిణి అమృతం యొక్క ధారాపాత వర్షమును కురిపించినది. సహస్రార పద్మం యొక్క మధ్య భాగమే చంద్రమండలం. అది ఘనీభవించిన అనంత జ్ఞానం. అమ్మవారు కుండలిని శక్తి స్వరూపినిగా ఈ స్థానం చేరినప్పుడు
చైతన్య స్వరూపమైన లేక అగ్ని స్వరూపమైన అమ్మవారి వేడికి ఘనీభవించిన అనంత జ్ఞానం కరిగి సుధాసాగరం అవుతుంది. అంటే సహస్రారంలో చేరిన అమ్మవారి పాదస్పర్శ వల్లే ఇది జరిగింది. అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించిన అమృతం సహస్రారం నుండి ధారాపాతంగా వర్షింపబడుతుంది. ఆ అమృత వర్షాన్ని సుధాసార అంటారు. అందుకు కారణమైన అమ్మవారు సుధాసారాభివర్షిణి. ఆజ్ఞాచక్రాంతరాలస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి. తటిల్లతా సమరుచిః షట్చక్రోపరి సంస్థితా మహాశక్తిః కుండలిని విసతంతుతనీయసి. తటిల్లత సమరుచి మెరుపు తీగలతో సమానముగా కాంతిగలది. రెండు నల్లని మేఘాల మధ్య ఏర్పడే మెరుపు తీగలను పోలిన కాంతి వలె ఉండు అమ్మవారు. కుండలిని యోగ సాధనలో వెన్నుముకలో ఉండే ఇడ పింగళ నాడుల మధ్య సహస్రారం దగ్గర నుండి మూలాధారము వరకు ఉండే సుషుమ్నా నాడి యందు అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తుంది. షట్చక్రోపరి సంస్థిత 6 విధములైన మూలాధారాది చక్రముల యొక్క పై భాగమందు చక్కగా నున్నది. ఉపాసకుని సాధనలో కుండలినీ శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గం గుండా మూలాధారాది షట్చక్రాలను అధిగమించి వాటన్నిటిపైన ఉన్న సహస్రార పద్మములోని సుధాసాగరంలో, శ్రీనగరంలో, మణిద్వీపములో ఉండే చింతామణి గృహంలో శివుని పర్యంకము మీద హాయిగా స్థిరంగా ఉంటుంది. మహాశక్తి బ్రహ్మమునందు ఆసక్తి కలది. సృష్టికి కారణమైన, సృష్టి అంతా వ్యాపించి ఉన్న, సృష్టియే తానై ఉన్న బ్రహ్మమునందు ఆసక్తి కలిగి ఆ బ్రహ్మమును చేరి సృష్టి అంతా వ్యాపించి ఆనందించున్నది. ఈ నామమే మహాశక్తి అని కూడా చెప్పబడుతుంది. అన్ని రకాల శక్తులకు మూలమైనది కాబట్టి మహాశక్తి అని కూడా చెప్పవచ్చు. కుండలిని పాము వంటి ఆకారం కలది. కుండలిని శక్తి మనలో 3.5 చుట్లుగా చుట్టుకుని తోకతో ముఖాన్ని కప్పుకొని ఉంటుంది. ఖనిజ స్థితి, వృక్ష స్థితి, జంతు స్థితి దాటిన తర్వాత మనుష్య జన్మ వస్తుంది. ఖనిజ, వృక్ష, జంతు స్థితులు దాటినందుకు 3 చుట్లు, మనుష్య జన్మ వచ్చినందుకు అరచుట్టు. కుండలిని యోగ సాధన వలన మిగిలిన అరచుట్టు పూర్తి అవుతుంది. వ్యక్తిలోని కుండలిని శక్తి వ్యష్టి కుండలిని అంటారు. ఈ కుండలిని శక్తికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. కుండలిని శక్తి వలయాకారంలో ఉంటుంది కనుక వల్లీనాథుడు అని కూడా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు. బిసతంతు తనీయసి తామర కాడలోని ప్రోగు వలె సన్నని స్వరూపము గలవి. కుండలిని శక్తి సూక్ష్మమైనది. తామర కాడను విరిచినప్పుడు సన్నని దారపు పోగులలాగా వస్తాయి. అవి అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. ఈ సూక్ష్మత్వాన్ని పోల్చడానికి మాత్రమే తామర కాడలోని దారంతో పోల్చారు. కాని అసలు పోలిక సూర్యకిరణంతో చెప్పడానికి కూడా సరిపోదు. కుండలిని శక్తి అత్యంత సూక్ష్మంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. బ్రహ్మ పద్మములోంచి పుట్టాడు కాబట్టి బిసా పదం బ్రహ్మను సూచిస్తుంది. తంతు సూత్రాన్ని అంటే దారాన్ని సూచిస్తుంది. అంటే పద్మం నుంచి వచ్చిన దారం. తనీయసి అంటే సూక్ష్మమైనది. తటిల్లతా సమరుచిః షట్చక్రోపరి సంస్థితా మహాశక్తిః కుండలిని విసతంతుతనీయసి.